కూటమి ప్రభుత్వం కూల్చివేతలతోనే మరోసారి కక్ష సాధింపు తెరలేపిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ విజయరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చూస్తారు? సెంట్రల్ కార్యాలయం ఆల్రెడీ కోర్టుకి సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తీసుకునే ప్రయత్నం చేశారు, అక్కడ కట్టుకుంటున్నారు. అలాంటిది కక్ష సాధింపుగా బుల్డోజర్లు తీసుకెళ్లి ఇలాంటి కూల్చివేతలు చేపట్టారు. ఏం చూస్తారు అసలు? ఇది చాలా దుర్మార్గమైన చర్య అండి. ఈ చర్యను ఖండిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఎలా బుల్డోజర్లు ప్రొక్లైన్లు పెట్టి కూల్చివేయటం, పైగా కోర్టు ఆదేశాలని ధిక్కరిస్తూ కూల్చివేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు మంచివి కావని మేము గతంలోంచి చెప్తూనే వచ్చాం. ఇంతకుముందు ఎలక్షన్లో వాళ్ళు గెలిచిన తర్వాత, ప్రజలు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ ముఖ్యంగా తెలుగుదేశము కూటమి ప్రజల్ని ఎంత భయభ్రాంతులు చేశారు, ప్రజల మీద ఎలా దాడులు జరిపారో, అలాగే ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేసిన సంగతి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా దాడి సంఘటనలో అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు బాగా గాయపడ్డారు. ఇవన్నీ మేము ఖండిస్తూ ఆందోళన చేస్తూ వచ్చాం. ఈరోజు ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సెంట్రల్ ఆఫీస్నే కూల్చివేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచివి కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు, మరి ఆయన కూడా ఇలాంటి చర్యల్ని చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. పార్టీ ఆఫీసుని కూల్చడం అనేది తప్పు. అది పార్టీ ఆఫీసుని కూల్చితే మీకేమొస్తుంది? పార్టీ ఆఫీసుని కూల్చడం అనేది చాలా నేరం అని పరిగణిస్తున్నాం. పైగా కోర్టు ఆదేశాలని ఖాతరు చేయకుండా, కోర్టు ఆదేశాలని ధిక్కరించి ఇలా పార్టీ ఆఫీసులను కూల్చవేయటం అనేది చాలా దుర్మార్గం. అతి త్వరలోనే మీ ప్రభుత్వాన్ని కూడా ఇలాగ ప్రజలు కూల్చేస్తారని మేము తప్పకుండా హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. ఇలాంటి చర్యలు మంచివి కాదని మేము ఈ చర్యను దుర్మార్గమైన చర్యగా ఖండిస్తున్నాం. సార్, ప్రత్యేకంగా చూసుకుంటే కనుక అటు వెళ్ళే దారి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కానీ ఇటు పార్టీ ఆఫీస్ సంబంధించి వచ్చే దారిలో ఉందని చెప్పని చూసి ఓర్వలేక ఇలాంటి చేశారనుకోవచ్చు. ఏం చూస్తారు? ఇది ప్రత్యేకంగా వార్వలేకే. ఎందుకంటే డైలీ ఆ దారిలో నుంచే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేయాలి కాబట్టి ఆ దారిలో చక్కని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఉండటం అనేది వాళ్ళు ఓర్చుకోలేక చేసిన కార్యక్రమం అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది, మాకు కూడా అర్థమైంది. ముఖ్యంగా ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ఈ కూల్చివేత కార్యక్రమాన్ని ప్రజలైతే హర్షించరు, ఎవరు హర్షించరు. ఇది చాలా నేరంగా, ఇది ఇలాంటి దారుణాలు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒడిగట్టకూడదని, ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పనులు చేయటం అనేది, ఇప్పుడు ఆయన సీనియర్ అని, అనుభవజ్ఞుడని, మరి ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ సీఎంగా చేస్తే ఆయన ఇలాంటి చర్యలు చేస్తే వల్ల ప్రజల్లో ఆయనే పట్ల వివక్షత ఎదురవుద్ది. ప్రజలందరూ ఆయన పరిపాలనని ఎంత త్వరగా కూల్చేద్దామనే ఆలోచనకి ప్రజలు వస్తారు. ప్రత్యేకంగా చూసుకుంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, సూపర్ 6 లంచ్ ఇచ్చారు, మేనిఫెస్టో ఇచ్చారు. అలాంటి హామీలు నెరవేర్చకముందే ఇలాంటి కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు ఏ విధంగా చూస్తారంటే, సంక్షేమం అంటే ప్రజలకు అమలు చేసే విధంగా ఉండాలి, అంతేగాని పార్టీ కార్యాలయాలు వ్యక్తులు టార్గెట్ చేసుకుంటూ ఇలా కక్ష సాధింపు చేపట్టడం ఏం చూస్తారు చంద్రబాబు నాయుడు? ఈ చర్యలన్నీ చూస్తే ఎలా ఉన్నాయంటే, ప్రజలందరూ ఎందుకు ఓట్లేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ బాధపడే పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా ప్రజలందరూ అసలు మేము ఎందుకు వేసామా ఇలాంటి పరిస్థితి, మాకేదో మేలు జరిగిద్ది, సంక్షేమ పథకాలు అమలు అవుతాయి అని చెప్పి ప్రజలు ఓట్లేసిన మాట నిజమే. కానీ బీహార్ లాగా ఈ రాష్ట్రాన్ని ఇలా దాడులు చేస్తూ, ఇలా మరి పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని దౌర్జన్యంగా అఘాయిత్యాలు చేస్తూ, పార్టీ ఆఫీసుల మీద, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు చేస్తూ ఈరోజు ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసునే ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ప్రజలైతే ఎవరు హర్షించరు. తప్పని గుణపాఠం ప్రజలు చెప్తారని నేను నమ్ముతున్నాను. చూడొచ్చు, పూర్తిలో కూడా చూస్తే కనుక అధికారం చేపట్టినట్టు నుంచి కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ మరేపు ఏర్పాటు చేసినటువంటి కార్యాలయాలు ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల్లో, సచివాలయాలు కానీ వీటిపై దాడులు చేస్తూ వచ్చినటువంటి వారు కూడా ఈరోజు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంపైనే పూర్తిగా కూల్చివేతలు చేపట్టారని చెప్పి దీన్ని అయితే తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెబుతున్నారు. చూస్తే కనుక చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి కూలిపోవటానికి కూడా ఇలాంటి చర్యలు నాందిగా నిలుస్తాయని చెప్పి కూడా ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.